దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్ అని మహాకవి గురజాడ ఎన్నో ఏళ్ల కిందటే చెప్పారు. గురజాడ మాటలను రుజువు చేసేలా నిజంగానే ఒట్టి మాటలు కాదు గట్టి మేలు తలపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. 2 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు అంటే 2023 సెప్టెంబర్ 15న వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఏ నాయకుడికి సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. 5 మెడికల్ కళాశాలలను ఒకే రోజు ప్రారంభించి ప్రజలకు విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. 100 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారు. సరిగ్గా 2 ఏళ్ల క్రిందట వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యారంగంలో సరికొత్త చరిత్రను సృష్టించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ 2 ఏళ్ల క్రిందట ప్రారంభించారు. 2023వ సంవత్సరం సెప్టెంబర్ 15న వైఎస్ జగన్ ఈ కళాశాలల్ని ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో స్వయంగా వైఎస్ జగన్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చరిత్రలో ప్రభుత్వ మెడికల్ కళాశాల లేనేలేదు. అలాంటి విజయనగరం జిల్లాలో అత్యంత పేదరికం ఉన్న జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా పూర్తయిన తర్వాత వైఎస్ జగన్ స్వయంగా ఆ కళాశాలలను 2023 సెప్టెంబర్ 15న ప్రారంభించారు. అదే రోజు మిగిలిన మెడికల్ కళాశాలలు రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించారు. ఈ 5 మెడికల్ కళాశాలల్లోనూ విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే 2 బ్యాచ్ల అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. 3వ బ్యాచ్ కూడా రాబోతోంది. ప్రస్తుతం ఒక్కో కాలేజీలో 150 సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 5 మెడికల్ కాలేజీల్లోనూ వైఎస్ జగన్ అద్భుతమైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, ల్యాబ్లు, ఆఫీస్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులన్నింటిలోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేసింది వైఎస్ జగన్ సర్కార్. మెడికల్ కాలేజీల్లో అత్యాధునిక, నాణ్యమైన వసతులు కల్పించారు. ప్రతి మెడికల్ కాలేజీల్లో లెక్చర్ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, సెంట్రల్ ఏసీ హాల్స్ సిద్ధం చేశారు. ఇన్సైడ్, అవుట్ సైడ్ రీడింగ్ రూమ్లు, జర్నల్, స్టాఫ్ రీడింగ్, లైబ్రరీ రూమ్లను ఏర్పాటు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అమ్మాయిలు, అబ్బాయిల కోసం విడివిడిగా హాస్టల్ బ్లాకులు సిద్ధం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా హ్యూమన్ అటానమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లతో కూడిన అత్యాధునిక మెడికల్ కాలేజీలను నిర్మించి చరిత్ర సృష్టించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన 17 మంది ముఖ్యమంత్రులకు సాధ్యం కాని రీతిలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. ఏపీ నుండి అత్యుత్తమమైన వైద్యులు గణనీయంగా తయారవుతారని, తెలుగు విద్యార్థులకు వైద్య విద్య మరింత అందుబాటులోకి వస్తుందని గొప్ప విజన్తో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. అనుకోవడమే కాదు, ఆచరణలో కూడా వైఎస్ జగన్ వేగంగా అడుగులు వేశారు. 8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి మెడికల్ కాలేజీలను ఒక్కో చోట 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను ఒకే ఏడాది సమకూర్చారు. 2024-25 విద్యా సంవత్సరంలో మరో 5 కళాశాలల్ని ప్రారంభించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి చంద్రగ్రహణం పట్టింది. అన్ని నిర్మాణాలను ఆపేశారు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఆ మెడికల్ కాలేజీలను టీడీపీ నేతలకు, వారి బినామీలకు అమ్ముకునేందుకు కార్యాచరణని అమలు చేస్తుండటం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి 150 ఎంబీబీఎస్ సీట్లతో పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల కళాశాలలు గత ఏడాదే ప్రారంభం కావాల్సి ఉంది. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీని సమకూర్చటం, అక్కడి సెకండరీ హెల్త్ ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేయటం, వైద్య కళాశాలని నిర్మించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవ చూపింది. 80% మేర సివిల్ పనులు కూడా పూర్తి చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రయత్నాలన్నింటికీ గండి కొట్టింది. దీంతో మెడికల్ కాలేజీల భవిష్యత్తు తలకిందులైపోయింది. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో 2023-24లో గత ఏడాది పాడేరు వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా మిగిలిన 10 కళాశాలల్ని కూటమి సర్కార్ పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని నిర్ణయించేసింది. తొలి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం కళాశాలల్ని పీపీపీలో ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల వైద్య కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారు.
50 సీట్లతో పులివెందుల కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వగా టీడీపీ కూటమి సర్కార్ కుట్రపూరితంగా లేఖలు రాసి అనుమతులు రద్దు చేయించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభమయ్యాయి. అంతే తప్ప కూటమి సర్కార్ గత 15 నెలలుగా ఒక్క కాలేజీని కూడా పూర్తి చేసి ప్రారంభించడానికి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి గత ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కార్ కక్షపూరిత విధానాలతో ఏకంగా 700 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం మెడికల్ కాలేజీలు ప్రారంభమై వీటి ద్వారా 1050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే ఒక్క కళాశాలకు కూడా ప్రభుత్వం దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. దీంతో 2024-25లో 700 సీట్లు, 2025-26లో 1750 సీట్ల చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు. ఏపీలో గడిచిన 100 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే మరో 100 ఏళ్లు గుర్తుండేలా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల అందుబాటులో ఉంటే పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైఎస్ జగన్ సంకల్పించారు. ఇంతటి మహోన్నతమైన ఆశయాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించేయడానికి సిద్ధమవుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు అధికారంలో ఉంటే రెండో దశలో 2024-25లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు ప్రారంభమయ్యేవి. 2025-26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, పెనుగొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురంలో మొత్తం 7 కాలేజీలు ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 4910కి చేరేవి. మెడికల్ సీట్లు పెరిగితే అది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు జరిగేది. కానీ కూటమి సర్కార్ నిర్ణయాలతో వారందరికీ తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే 9 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను నిలిపివేశారు. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను కూడా కూటమి సర్కార్ ఇంటికి పంపించేసింది. సేఫ్ క్లోజర్ చేసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కావలసిన కార్యాచరణని అమల్లోకి తెచ్చింది. ఇంకోవైపు మెడికల్ కాలేజీల భూములను 66 ఏళ్లు లీజుకు కారు చౌకగా 100-200కే దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం స్థాయిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాసుపత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవు. అదే ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి లాంటి పెద్ద శస్త్రచికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. వైద్య కళాశాలల్ని పీపీపీలో ప్రైవేటుకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఇన్పేషెంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునే వీలు కల్పించింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు సగం మెడిసిన్ సీట్లను కూడా ప్రైవేటు వైద్య కళాశాలల్లో మాదిరిగా అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చింది చంద్రబాబు సర్కార్. తాము అధికారంలోకి వస్తే నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచ్చింది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని నాడు నారా లోకేష్ నమ్మబలికారు. గద్దెనెక్కాక సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను ఎత్తివేయకపోగా ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఏకంగా ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. గొప్ప గొప్ప వైద్యులు ట్రీట్మెంట్లో మిరాకిల్స్ చేస్తారని మనం వింటాం. కానీ గొప్ప గొప్ప నాయకులు కూడా చేయలేని మిరాకిల్స్ వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో తీసుకొచ్చారన్నది నిర్వివాదాంశం. వైఎస్ జగన్ 2 ఏళ్ల క్రిందట ప్రారంభించిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కళాశాలల భవనాలు, అక్కడ రోజు విద్యార్థులు అభ్యసిస్తున్న మెడికల్ విద్య, ఆ కళాశాలల్లోని సదుపాయాలను చూసి ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ని శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి అప్పనంగా అప్పగించేసేయడానికి సిద్ధం కావడంతో ఇప్పుడు వైఎస్ జగన్ గతంలో చేసిన మేలును ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. కాలేజీ మొత్తాన్ని పరిశీలించిన నేతలు అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కళ్లున్న కబోదుల్లా మారిన కూటమి నేతలు ఈ కాలేజీని చూడాలి అంటూ బోర్డుపై ఉన్న పేర్లను చదివి వినిపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏలూరుకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జయప్రకాష్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో కళాశాల ముందు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లా వాసుల చిరకాల స్వప్నమైనటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా క్లాసులు ప్రారంభమై కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. దీనికి సంబంధించి కూడా ఏలూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జయప్రకాష్ కానీ మరోవైపు దెందులూరుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పరిశీలించారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ఇప్పటికే ఒక పక్క మెట్ట ప్రాంతం, మరో పక్క ఏజెన్సీ ప్రాంత వాసుల కళ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా మెడికల్ కాలేజ్ అనేది ఒకటి ఉండాలని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కళ సాకారం చేసి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఏం చూస్తారు? ఏలూరుకు సంబంధించి నడిబొడ్డులో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన కూటమి నేతలకి అసలు కళ్ళకే కనపడతలేదు. ఏం చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలపై ఉన్న అభిమానం, వారందరూ బాగుంటే నా ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుంటుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆయన యొక్క ఆలోచనతో దీన్ని 2023 సెప్టెంబర్ 15న ప్రారంభించి దిగ్విజయంగా 2 సంవత్సరాలు, సంవత్సరానికి 150 మంది స్టూడెంట్స్తో ఇది నడుస్తుంది. ఇప్పుడు 3వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మేమందరం మా జిల్లా ప్రజలందరూ తరఫున కోరుకునేది ఏంటంటే, అయ్యా ఈ కాలేజీని ప్రభుత్వం నడిపే విధంగానే ఉంచండి, పేద మధ్యతరగతి వారికి ఈ కాలేజీని అంకితం చేయండి అని మేము కోరుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఇచ్చిన ఈ కళను మాకు సాకారం అయింది. దానిని మీరు పాడు చేయకోకుండా దాన్ని అలాగే ప్రజలకు ఉంచాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, పీపీపీ మోడల్ అంటూ కొత్త విధానం తీసుకొస్తున్నాము. ప్రజలపై ఆల్రెడీ మేము గతంలో చూస్తుంటారు, ఇతర రాష్ట్రాలు కానీ ఎవరైనా మాకు వైద్య సీట్లు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలని కోరుకుంటారు. వీళ్ళు లేకుండా మాకు సీట్లు వద్దని లేఖలు రాస్తారు. ఉన్న వాటిని 10 కాలేజీలని ప్రైవేట్ పరం చేశారు. ఏం చూస్తారు ఈ కుట్రను అసలు? అంటే 450 మంది డాక్టర్లు ఈరోజు ఇక్కడి నుంచి చదువుకుంటూ ఉంటే మీరు మరింతగా దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన మానేసి మాకు భయం వేస్తూ ఉంది. ఇందాక అన్న చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటారు ఏందన్నా? మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు భాగస్వామిగా ఉన్నానని చెప్తూ ఉంటారు. ఢిల్లీ వెళ్తే అసలు మాకు అవున పని లేదంటారు. ఇదో మాటలు చెప్పడం కాదు. 5-7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ని కూడా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఎన్నో ఫండ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు డెవలప్మెంట్కి తీసుకొస్తూ ఉంటే పీపీపీ మోడల్ ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ జిల్లా వాసులు కలగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏలూరు మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు భయమేస్తుంది. ఇది కూడా పీపీపీ మోడల్ అంటారా మరి పని? దాన్ని అవ్వకుండా అడ్డుపడి, అదేవిధంగా ఇక్కడ మేము మొదలుపెట్టి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 450 పిల్లలను చదువుకునే విధంగా చేశాం. మీరు చేతనైతే మిగతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని త్వరగా పూర్తి చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ అందించండి. విషయాలు కూడా వీరందరూ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. నాడు ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించిన విద్యకి సంబంధించి వైఎస్ఆర్ హయాంలో ప్రాధాన్యత ఇస్తే మెడికల్ విద్యకి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా ప్రైవేట్ పరం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా పరిశీలించినటువంటి వారు కూడా ఇప్పటికే 2 బ్యాచ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు 300 మంది విద్యార్థులు కూడా డాక్టర్లు కూడా చదువు పూర్తి చేస్తున్నారు. మరొక సంబంధించినటువంటి 150 మంది కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని చెబుతున్నారు. కూటమి నాయకులు కూడా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యకు సంబంధించి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.